హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ లో వేములవాడ టెంపుల్ గురించి అండ్ కొండగట్టు టెంపుల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సిద్దిపేట నుంచి వేములవాడకి 47 కిలోమీటర్స్ అవుతుంది. మేమైతే సిద్దిపేట నుంచి అయితే వెళ్తున్నాము. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రంగా పిలుస్తారు. ఇక్కడ రాజరాజేశ్వర స్వామిని స్వయంభులింగంగా వెలిసినట్టు ప్రసిద్ధి. మన సిద్దిపేట నుంచి వేములవాడకి వెళ్ళే రూట్లో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో అగ్రహారం హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ కూడా బాగుంటది. ఇక్కడ కూడా విజిట్ చేయండి ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటే. హనుమాన్ టెంపుల్ గర్భాలయం చుట్టూ 4 ఉప ఆలయాలు అవుతున్నాయి. అది మొదటిది శివాలయం. శివాలయం నుంచి కొంచెం ముందుకు రాగానే సరస్వతీదేవి ఆలయం అయితే కలిగి ఉంటుంది. సరస్వతీదేవి పక్కనే తులసిమాత ఆలయం కూడా ఉంటుంది. తులసిమాత ఆలయం ఎక్కడ చూసుండరు నాకు తెలిసి, ఇక్కడే ఉంది ఈ ఆలయం. అగ్రహారం టెంపుల్ దర్శనం చేసుకుని ముందుకు రాగానే 7 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ వేములవాడ ఆర్చ్ అయితే రావడం జరిగింది. వేములవాడ క్షేత్రం చాళుక్యుల కాలంలో 10వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం ద్రావిడ శైలి నిర్మాణంలో కనిపిస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ పనుల వల్ల ప్రధాన ఆలయం తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. అయితే భక్తుల కోసం భీమేశ్వర ఆలయాన్ని బాలాలయంగా మార్చి కోడమొక్కులు, ప్రసాద కౌంటర్లు, ఇతర సౌకర్యాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే వేములవాడ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో విస్తరణ పనులు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు వేములవాడ మెయిన్ టెంపుల్ ఆర్చ్ ముందు భాగంలో ఉన్న గల్లీ మొత్తం బిల్డింగ్ అయితే కూల్చివేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ జేసీబీలతో రోడ్డు వెడల్పు అయితే చేయడం జరుగుతుంది. అప్పుడైతే కొన్ని ఇరుకిరుకు ప్లేస్లలో వెళ్ళడం అయితే జరుగుతుండేది ఈ టెంపుల్కి. ఇక్కడ నుంచి ఒక వెహికల్ పట్టే మందం అయితే ప్లేస్ ఉండేది దారి. కానీ ఇప్పుడు చూసుకుంటే 4 వేన్ అయితే వేయడం అయితే జరుగుతుంది. కొన్ని ఇండ్లు అయితే కూల్చివేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరే జేసీబీలతో. మనం ఆలయం ముందు భాగంలో అయితే ఉన్నాము, రాజగోపురం దగ్గర. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రహారీ దేవాలయం చుట్టూ ఉన్న ప్రహారీ గోడను అయితే కూల్చివేయడానికి జరుగుతుంది. లోపల కూడా ఇంకా పనులు జరుగుతున్నాయి. దర్గా ప్లేస్ అండ్ గర్భాలయం చుట్టూ అయితే పనులు అయితే జరుగుతున్నాయి లోపల. అందుకే లోపలికి ఎవరిని అలో చేయడం లేదండి.
ఇక్కడ చూసుకోవచ్చు మీరు బోర్డు అయితే బద్దిపోచమ్మ దేవాలయంకి అయితే దారి ఉంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి శ్రీ భీమేశ్వర ఆలయంకి దారి అయితే ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు భీమేశ్వర ఆలయంకి. మనమైతే ఈ గల్లీ నుంచి అయితే వెళ్దాము. ఇక్కడ అన్ని చుట్టుపక్కల షాప్స్ అండ్ మీరు ఏం కొనాలన్నా ఇక్కడే దొరుకుతాయండి బద్దిపోచమ్మకి వెళ్ళే దారిలో. ఈ వేములవాడలో ఉన్నటువంటి బద్దిపోచమ్మ ఆలయం రాష్ట్రకూట రాజు అయిన బద్దిగ భూపతిచే నిర్మించబడిన పురాతన ఆలయం. ఈ పోచమ్మ అమ్మవారు వ్యాధులు మరియు చెడు శక్తుల నుండి రక్షకురాలిగా పూజలు అందుకుంటుంది. ఈ అమ్మవారికి ముఖ్యంగా బోనాలు, చీరెసారలు, మేకలు, కోళ్ళు, పట్నాలు సమర్పించి ఆయురారోగ్యాలను కోరుకుంటారు. వేములవాడ రాజన్న దర్శనం తర్వాత ఈ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. బద్దిపోచమ్మ ఆలయం ఆపోజిట్ లోనే శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. వేములవాడలో ఉన్న భీమేశ్వర ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ భక్తులు ముఖ్యంగా శని దోష నివారణ కోసం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు దర్శనాలన్నీ ఇక్కడే అవుతున్నాయి. కోడముక్కులు అండ్ లడ్డు ప్రసాదాలు కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. వేములవాడ దేవస్థానం నుంచి కొండగట్టుకి 26 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అతి పురాతనమైన ప్రసిద్ధమైన ఆలయం. కొండగట్టును ముత్యంపేట అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 500 సంవత్సరాల క్రితం నాటిదని ఇక్కడ స్థానికులు చెబుతుంటారు. సింగం సంజీవుడు అనే గోపాలుడు హనుమంతుడు విగ్రహాన్ని కనుగొని పూజించడం ద్వారా ఈ ఆలయం వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. కొండగట్టు గుట్టపైన ధర్మగుండం కొన్ని ఉపాలయాలు అయితే కలిగి ఉండడం జరిగింది.
ఆలయ గర్భాలయం అయితే ఇలా ఉండడం జరుగుతుంది. అక్కడ మెయిన్ టెంపుల్. గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. గర్భాలయ వెనుక భాగంలో బేతాళన్ గుడి అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ బేతాళన్ గుడి పక్కనే ఒక పెద్ద బండరాయి అయితే ఉంటుంది. ఇక్కడ కొందరు భక్తులు పిచ్చి పట్టిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు ఇక్కడనైతే వదిలించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. నా సిద్ధలాగానే ఏమో చెప్తుందట దానికి ఏం కావాలి.